We greet and welcome each and every one of you. ఇద్దరిని మేము ఎంతో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. So we thank you that you are there with us, and we are going to talk about something that's been the most neglected book of the Bible. ఈ యొక్క సమయములో మన బైబిల్ గ్రంథములో ఎక్కువగా అంతగా పరిశీలన చేయబడినటువంటి పుస్తకాన్ని గురించి నేడు మాట్లాడుకోబోతున్నాము. Therefore, I've been thinking about it for a long time to start a study on the book of Proverbs. అందుకనే కొంతకాలం నుంచి నేను ఆలోచన చేసి ఈ యొక్క సామెతల గ్రంథంలో ఉన్న విషయాలను అధ్యయనం చేయాలని భావించాను. At the outset, I want to tell you that this book is not a portrait or an album or a book of manners. అయితే ఈ యొక్క పుస్తకాన్ని కనుక మొదటిగా మనం పరిశీలన చేసినట్లయితే మనము నేర్చుకోదగినటువంటి విషయాల్ని తెలియజేసే పుస్తకము కాదు ఇది. And it offers the key to life. అయితే మన జీవితమును ఎలా సరి చేసుకోవాలో చెప్పగలిగినది ఇది. That's what one beautiful writer, David Kidron, had said, and I was so taken aback that how beautifully he summed this whole thing up. అందుకనే డేవిడ్ కిద్రోన్ అనేటువంటి ఆయన ఎంత చక్కగా ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను రాయడాన్ని నేను చదివినప్పుడు ఎంతగానో సంతోషించాను. Now the book of Proverbs is samples of behavior. ఈ యొక్క సామెతల గ్రంథం అనేటువంటిది మన జీవితాన్ని ఎలాగున ఉండాలో చూపించేది. Which it holds up to view. It holds it up. It doesn't pull us down. ఇది ఎప్పుడు కూడా మనలను పైకి తీసుకుని వెళ్ళగలుగుతుంది కానీ కిందకి ఎప్పుడు లాగివేయదు. And it's only assessed by one criteria. కానీ ఇది అంతటికి కావాల్సినటువంటి ఒకే ఒక విధానం ఉన్నది. Is to be summed up in one question. ఇదంతా కూడా ఒక్క ప్రశ్నతో మనము చెప్పగలము. Is this wisdom or is this folly? మరి ఇది జ్ఞానమా లేకపోతే సామాన్యమైన విషయమా? The book of Proverbs is written by King Solomon and some other people too. ఈ యొక్క సామెతల గ్రంథం అనేటువంటిది రాజైనటువంటి సొలొమోను చేతను మిగిలినటువంటి వారి చేతను రాయబడింది. Now the colorful and the poetic book of Proverbs provides a liberal education. ఈ యొక్క సామెతల గ్రంథంలో ఉన్నటువంటి విషయములన్నీ కూడా మనకు అందరికీ అవసరమైన విధానాన్ని తెలియజేస్తూ ఉన్నది. If you want to compare the book of Proverbs with the Psalms is a biographical study of human nature. సామెతల గ్రంథాన్ని అలాగే మనము కీర్తన గ్రంథాన్ని కూడా పరిశీలన చేసినట్లయితే కీర్తన గ్రంథం అనేటువంటిది మానవులైనటువంటి వారి జీవితాల్లో నుంచి వచ్చినటువంటిది. And the people who wrote the Psalms, they wrote it from their heart and their experiences. ఈ కీర్తనలను రాసినటువంటి వారు తమ అనుభవించినటువంటి వాటిని వారి జీవితంలో నేర్చుకున్న వాటిని గురించి రాశారు. It is not only for the Christians, it's for the world at large. ఈ యొక్క కీర్తన అనేటువంటిది క్రైస్తవులకు మాత్రమే కాదండి, ప్రపంచంలో ఉన్న వారందరికీ అవసరమే. Therefore, you compare the book of wisdom the book of Proverbs is very clearly concentrating on a human being. అయితే ఈ సామెతల గ్రంథం అనేటువంటిది ఒక మనిషి మీద ఎలాగున ఉండాలో రాయబడినటువంటి విధానము. And Proverbs is the book of the finest collection. ఈ యొక్క సామెతల గ్రంథం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. Of sound, sanctified common sense, I would call it. ఒకవేళ మనిషి సామాన్యమైనటువంటి వాడు ఎలాగున మంచిగా ఆలోచన చేయాలో చెప్పగలిగినది. Now this Proverbs was written probably by people who knew what were the ups and downs of life. ఒకవేళ ఈ సామెతల గ్రంథం అనేటువంటిది మానవుడి యొక్క జీవితంలో మరి ఆటుపోటులు అనేటువంటివి ఏమిటో ఎరిగినటువంటి వారు రాసి ఉండవచ్చు. This was to correct people, the youngsters, especially the younger generation, where they will not make the same mistakes the elders made. ఈ యొక్క ప్రజలైనటువంటి వారు మరి మధ్య వయస్సులైనటువంటి వారు లేక యవనస్తులైనటువంటి వారు ఎలాగున తమ జీవితాలను సరి చేసుకొని పెద్దవారు చేసిన తప్పిదాలు చేయకుండా ఉండాలో తెలుసుకోవడానికి. Now I think that you is very clear why the book of Proverbs was written. కనుక ఈ యొక్క సామెతల గ్రంథం అనేటువంటి ఎందుకు రాయబడిందో ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. Now what is the purpose of the book of Proverbs? ఈ యొక్క గ్రంథము రాయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటండి? Now Proverbs chapter 1 verses 1 to 7 tells it very clear. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7 వచనాలు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. It is to give wisdom and understanding. ఇది మనకు జ్ఞానమును ఉపదేశాన్ని ఇవ్వడానికి రాయబడినవి. To a young woman or a young man. ఒకవేళ యవన స్త్రీలైనప్పటికీ యవనస్తులైనప్పటికీ. And for a true blessedness in life. అంతేకాదండి మనిషి యొక్క జీవితంలో అసలు ఆశీర్వాదం అంటే తెలుసుకోవడానికి. And escape the snares of life. అంతేకాకుండా ఈ లోకంలో ఉండేటువంటి బంధకాల నుంచి తప్పించుకోవడానికి. And the pitfalls of sin. ఈ
ఈ పాపము అనేటువంటి దాని గోతులో పడిపోకుండా. I would repeat, you don't have to be a Christian to read this book of Proverbs. ఒకవేళ ఈ సామెతల గ్రంథాన్ని చదవడానికి మీరు క్రైస్తవులు కావాల్సిన అవసరం లేదని నేను చెబుతున్నాను. There is wisdom there for every human being. ఈ జ్ఞానము దీనిలో ఉన్నది కాబట్టి ప్రతి మానవుడు చదవచ్చు దీన్ని. Therefore, this writer I was talking about, Derek Kidner, he gives very common sense knowledge of why the book of Proverbs was written. అందుకనే నేను చెబుతూ ఉన్నటువంటి ఈ డేవిడ్ కిద్రోన్ అనేటువంటి వారు సామెతల గ్రంథము ఒక మనిషి ఎలాగో ఇతరులతో ప్రవర్తించాలో చెప్పగలిగినటువంటి గ్రంథముగా చెప్పాడు. It gives you a plain language how you can be caught and how you can escape the sin. ఈ యొక్క సామాన్యమైనటువంటి మాటల్లో ఎలాగున మనం పాపంలో పడిపోతామో దాని నుంచి ఎలాగున తప్పించుకోవాలో కూడా చెబుతున్నాడు ఆయన. One of the favorite verses of Proverbs is Proverbs chapter 9 verses 10. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వచనముగా ఉన్నది. It's a very beautiful verse, and I personally will love this verse very much, and I quote it quite often. ఈ యొక్క వచనాన్ని నేను ఎంతో ఇష్టపడుతూ ఉంటాను, అందుకని అనేక పర్యాయములు ఈ యొక్క వచనాన్ని నేను చెబుతూ ఉంటాను. And it's quoted especially in times of need. అంతే కాదండి, మనకు అవసరత ఉన్నటువంటి సమయంలో ఎక్కువగా ఈ వచనము వాడబడుతూ ఉంటుంది. It says very clearly, the fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని ఇక్కడ చెప్పబడుతున్నది. And the knowledge of the Holy One is understanding. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. If you are having your Bibles open with you as you follow this program today, I think it's worthwhile turning to Proverbs chapter 9 verse 10. సార్, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతిలో కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మనము ఆ సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదవాలి. You can underline it as the key verse in the book of Proverbs. ఈ సామెతల గ్రంథానికి అంతటికి ముఖ్యమైనటువంటి వచనముగా దీన్ని మీరు గుర్తించాలి. And it's quoted mostly in times of need. అంతేకాకుండా మనకు అవసరత ఉన్న సమయాలలో అనేక పర్యాయములు ఈ వచనం చెప్పబడుతుంటుంది. You can write it in bold letters and put it in your bedroom or in the dining room where your children can also learn this verse. మీ బిడ్డలైనటువంటి వారు కూడా నేర్చుకునేటువంటి రీతిగా దీనిని ఎంతో పెద్ద అక్షరాలతో మీరు రాసుకొని మీరు భోజనం చేసే గదిలో ఉంచుకోండి. The fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. I just like to give one point from my personal experience. నా జీవితంలో నుంచి ఒక విషయాన్ని నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. Whenever we wanted to do something wrong, I used to always think, God is watching us. We cannot do this wrong thing. ఒకవేళ ఏదైనా మరి చేయకూడనటువంటి పని చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుడు ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాడు, మేము ఈ తప్పిదాన్ని చేయకూడదు అని నేను గమనించుకునేదాన్ని. My father gave me a beautiful name, and that is in Tamil. It's called Jnanam. మరి నా తండ్రి గారు నాకు ఒక మంచి పేరు పెట్టారు. తమిళ్లో దాన్ని జ్ఞానముగా పిలుస్తారు. And in Tamil it means wisdom. అనగా తమిళ్లో దాని యొక్క అర్థము జ్ఞానమని. And I believe my father was so confident that I will be very sensitive to this word wisdom. అయితే ఈ యొక్క జ్ఞానం అనేటువంటి దాన్ని నేను జాగ్రత్తగా గమనించుకోగలను అనేటువంటి ఉద్దేశంతోటేమో మా తండ్రి గారు ఈ పేరు నాకు పెట్టారు. Therefore I feared the Lord in everything that I did. అందుకని నేను ఏ పని చేసినప్పటికీ దానిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాను. Now we see the writer calls it the book, the laws from heaven. అయితే ఈ యొక్క మరి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి దేవుని నుంచి వచ్చినటువంటి నియమముగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. Imagine from God's heart this has come, the laws from heaven and for life on this earth. మరి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ నియమాలు భూమి మీద మనం జీవించేటటువంటి మార్గములు అని ఒకవేళ అని తెలియజేస్తూ ఉన్నారు. This book of Proverbs has a variety in every page. ప్రతి ఒక్క మరి పేజీలోనూ కూడా అనేకమైనటువంటి విషయాలు ఈ గ్రంథంలో చదవగలుగుతాం మనం. Especially concerning our life situation today. అంతేకాదండి, నేడు మన యొక్క జీవితంలో ఉన్న ఎదురయ్యే పరిస్థితులను గురించిన విషయాలు. This is one of again my favorite verses, Proverbs chapter 16 verse 7. మరి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనము కూడా నాకెంతో ఇష్టమైనటువంటి వచనం అండి. I'm sure our pastor Isaac was translating, he'll also feel touched with it, because I'm reminded again, when a man's ways please the Lord, he makes even his enemies to be at peace with him. ఒకసారి మనం ఈ వచనాన్ని గనక చదివినట్లయితే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు
ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును. I believe it's a common verse that is commonly used, but it has a great weight of meaning. ఒకవేళ దీనిని మనం అనేక పర్యాయములు వాడుతూ ఉన్నప్పటికీ కూడా దీనిలో చాలా మంచి జ్ఞానమత్తమైనటువంటి భావం ఉన్నది. When we please the Lord in our ways, మనము మన జీవితంలో దేవునిని సంతృప్తపరచగలిగినప్పుడు, even if we have enemies to come and fight with us, ఒకవేళ శత్రులైనటువంటి వారు కూడా మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, the enemies will come, but they will be at peace with you. శత్రులు వచ్చినప్పటికీ కూడా వారు నీకు మిత్రులుగా మారతారు. This is a very beautiful verse for our life situation today, the hectic life that we are running for us and for our children. మనం ఎంతో వేగముగా మనం పనులు చేసుకుంటూ వెళుతున్నటువంటి నేటి కాలంలో ఈ యొక్క వచనం అనేటువంటిది మనకును మన బిడ్డల యొక్క జీవితానికి కూడా ఎంతో ఉపయోగకరము. And this actually, there was a writer who wrote this explanation and I liked it very much. ఒక రచయిత దీని గురించి వివరాన్ని తెలియజేస్తూ రాసినటువంటి విషయాలు నేను ఎంతో ఇష్టపడ్డాను. The righteous children of God follow the highway of holiness. నీతిమంతుని యొక్క బిడ్డలు ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఎప్పుడు ఎన్నుకుంటారు. Without turning away to darkness or to sin. ఒకవేళ పాపానికి గాని లేకపోతే అంధకారానికి గాని వారు తిరిగిపోరు. So I believe you should read Proverbs chapter 16 verse 7 again. కనుక ఈ యొక్క సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం మరలా మీరు చదువుకుంటూ ఉండాలండి. For your own personal gain. మీ యొక్క వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు. When your enemies come to fight with you, but if you are pleasing to God, remember, you won't fight, God will fight those enemies. ఒకవేళ శత్రులైనటువంటి వారు మీకు వ్యతిరేకంగా యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా మీరు యెహోవాకు ప్రీతికరంగా ఉన్నట్లయితే యెహోవా మీ ఎడల యుద్ధము చేయును. The one who keeps their eyes on the Lord. ఎవరైతే దేవుని యందు తమ యొక్క కనుదృష్టిని ఉంచుతారో, even in temptations, ఒకవేళ ఈ యొక్క తప్పిదాలను చేసే సమయంలో కూడా, holy highways will automatically preserve his life. పరిశుద్ధమైనటువంటి మార్గములు అవి ఆయన యొక్క జీవితాన్ని రక్షిస్తాయి. To be blameless before God. దానిని బట్టి దేవుని ఎదుట అతడు నిందారహితముగా ఉంటాడు. I'll go back to Proverbs 16:7 because today we need this verse so badly in our everyday life. మన ప్రతిరోజు జీవితంలో ఈ వచనం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది కనుక మరలా నేను సామెతల 16:7 వచనాన్ని గుర్తు చేస్తున్నాను. It teaches us to focus on God. ఇది కేవలం దేవుని వైపే మన కనుదృష్టి ఉంచేలాగా మనకు నేర్పిస్తుంది. And therefore it is automatic that when we are focused on God, that God will turn and he will give us the wisdom how to entreat our enemies. ఎప్పుడైతే మనము దేవుని వైపు మన కనుదృష్టి ఉంచుతూ ఉన్నామో దానిని బట్టి మన శత్రువులతో మనం ఎలాగోన మెలగవలనో ఆయన మనకు నేర్పిస్తారు. And if we know that God is going to fight our battles, we'll stand still. That's what the word says. You stand still and see what God is going to do for you because you are blameless before God. నీవు దేవుని ఎదుట ప్రీతికరముగా ఉన్నట్లయితే దేవుడు మన కొరకు యుద్ధము చేస్తున్నటువంటి సమయంలో అప్పుడు మనము నిబ్బరము కలిగి నిలవబడి చూడగలుగుతూ ఉంటాము. అది దేవుని వాక్యంలో మనం నేర్చుకోగలిగేది. I think that is a very powerful introduction because even if you are slack in reading the book of Proverbs, you will want to read the book of Proverbs. ఈ విషయాలన్నీ కూడా మనము పరిచయంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకనగా ఒకవేళ ఈ సామెతల గ్రంథాన్ని చదవడానికి అలక్ష్యం చేసినప్పటికీ కూడా తప్పకుండా దీనిని బట్టి మీరు దాన్ని చదవగలుగుతారు. It is my heart and soul to encourage people to read the book of Proverbs. తప్పకుండా ఈ సామెతల గ్రంథాన్ని మీరు చదవాలని నా హృదయపూర్వకంగా నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను. But we will ask the question, who wrote the book of Proverbs? అయితే ఈ సామెతల గ్రంథాన్ని ఎవరు రాశారని మీరు అడగవచ్చు అండి. King Solomon, he wrote the book of Proverbs. గొప్ప రాజు అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథాన్ని రాశారు. He was the son of David. ఆయన దావీదు యొక్క కుమారుడు. He was the wisest man in those days. ఆ కాలములో అందరికన్నా జ్ఞానము కలిగిన వాడు ఇతను. Not only was he wise in wisdom, he was also the richest man in those days. జ్ఞానపూర్వకముగా ఇతడు జ్ఞాని మాత్రమే కాదండి, ఆనాటి కాలంలో చాలా ధనికుడైనటువంటి వాడు కూడా. And all the kings of Israel honored him. ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈయనను గణపరిచారు. If you look at 1 Kings chapter 3 verse 12 and 13, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 12-13 వచనాలను గనక మీరు చదివితే you will see how much
God had given wisdom to this son of David. ఈ దావీదు కుమారునికి దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో అక్కడ మనం చదవగలుగుతూ ఉంటాము. I am sure David as a father would have marveled at the wisdom of God upon his son. మరి ఒకవేళ దావీదు తన కుమారుని మీద దేవుని యొక్క జ్ఞానాన్ని ఉండడాన్ని బట్టి ఎంతగానో ఆశ్చర్యపడి సంతోషించి ఉండవచ్చు. We have to look at the seeds of wisdom in the Psalms or in the book of Proverbs so that we can be better people for the world. మరి కీర్తనలోను అలాగే సామెతల గ్రంథంలోను ఉన్నటువంటి ఈ జ్ఞానయుక్తమైనటువంటి విత్తనములు మన హృదయంలో నాటబడేటువంటి రీతిగా మనం గమనించుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. Let's look at what Proverbs chapter 1 verses 2 to 6 says. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 6వ వచనం వరకు ఏం రాయబడుతుందో చూద్దామండి. The Proverbs chapter 1 verse 2 says, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో గమనిస్తే, to know wisdom జ్ఞానమును తెలుసుకోవాలంటే and instruction, ఆ యొక్క ఉపదేశాన్ని గ్రహించుకోవాలంటే, to perceive words of understanding. అంతేకాదండి మరి దేవుని గురించి వచ్చేటటువంటి ఆ ఉపదేశాన్ని తెలుసుకోవడానికి This practical wisdom for the living and for the management of life. మరి ఇది మనం జీవిస్తూ ఉన్నటువంటి మనందరికీ మన యొక్క విషయాల్ని సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. Therefore it's not restricted to one sect of people but to everyone who has life in them. అందుకనే కేవలం కొంతమందికి మాత్రమే అని కాదండి, మా జీవము కలిగిన ప్రతి వారికి ఈ సామెతల గ్రంథం ఉపయోగకరము. And in this book of Proverbs we see people may learn to perceive the words of understanding. ఈ సామెతల గ్రంథంలో గనుక మనం పరిశీలన చేస్తే ప్రజలైనటువంటి వారు దేవుని యొక్క జ్ఞానాన్ని దీనిలో ఆర్జించగలుగుతారు. To discern that what is good and what is evil. ఏది మంచిది ఏది చెడు అనేటువంటి విషయాలను కూడా తెలుసుకోగలుగుతారు. What is profitable to our soul and what is not profitable. మన ప్రాణమునకు ఏది ఉపయోగకరము ఏది ఉపయోగకరము కాదో తెలుసుకోగలుగుతారు. What is helpful to our spirit and our mind and what is not helpful. మన ఆత్మకును మనస్సునకును ఏది ఉపయోగకరమో ఏది అవసరమో లేదో తెలుసుకోగలుగుతారు. Here we observe to note the righteousness and the wise and the proper and the honorable. నీతిమంతులను గురించి, జ్ఞానము కలిగినటువంటి వారిని గురించి, గౌరవింపగలిగినటువంటి వారిని గురించి దీనిలో మనం తెలుసుకోగలుగుతాము. It is very important that we could see from the right hand to the left hand and discern this word is better than that word. This word I take and this word I will delete in my life. That is the meaning of Proverbs, to be able to understand life and do the right thing at the right time. సామెతల గ్రంథాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపు మనం చూస్తూ ఏ యొక్క మాట మనం గ్రహించాలో, ఏది మనం విడిచిపెట్టాలో, మన జీవితంలో ఎలాగున జీవించాలో, ఎలాగున జీవించకూడదో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోగలుగుతాము. I would encourage people to go on reading the book of Proverbs. తప్పకుండా ఈ సామెతల గ్రంథాన్ని చదువుతూనే ఉండాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తాను. Let's see what Proverbs chapter 1 verse 4 says and how important it is. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ఏం చెబుతుంది, దాని ముఖ్య ఉద్దేశం ఏమిటో గమనిద్దామండి. We see what 1:4 says, to give subtlety to the simple, to the young man, and to knowledge and discretions. మరి యవనస్తులైనటువంటి వారికి సహితము తెలివిని జ్ఞానమును ఇవ్వడానికి, వారి మరి వివేచన కలిగినటువంటి వారినిగా తయారు చేయడానికి సామెతలు అవసరము. Subtlety is the prudence. మరి ఒకవేళ మనము ఈ వివేచన అనేటువంటి లేకపోతే గర్వాంధులం అవుతాము. You know what is prudence? మరి ఏదైతే మంచిదో మీకు తెలుసా? It's a wisdom. అది జ్ఞానము. And safeguard against being misled. మనము ఇలాగున తప్పు మార్గంలో పడిపోకుండా అది మనలను రక్షిస్తుంది. That is a simple mind. అది సామాన్యమైనటువంటి మంచి మనస్సు. And also teaches people with weak minds to be stronger. అంతేకాదండి, ఎవరైతే బలహీనమైనటువంటి వారుగా ఉన్నారో వారిని జ్ఞానములో బలపరిచేటువంటిదిగా నేర్పిస్తుంది. And when you are undecided, you don't know what to do, and you are very easily influenced in the wrong way. ఎప్పుడైతే నీకు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవు తప్పు మార్గములో చాలా సులువుగా పడిపోతుంటావు. Therefore Proverbs gives you that wisdom. ఆ సమయంలో నీకు అవసరమైన జ్ఞానాన్ని సామెతల గ్రంథం ఇస్తుంది. Proverbs chapter verse 5 says, a wise man will hear and increase in learning. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును అని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చెబుతున్నది. The wisdom will become wiser and wiser because he is increasing in his learning.
మరి ఈ జ్ఞానం కలిగినటువంటి వారు ఇంకా దానిలో అభివృద్ధి చెందుతూ పండితులుగా మార్చబడతారు. And a man of understanding అంతే కదండి, వివేకము కలిగినటువంటి వాడు shall listen to wise counsel. అతడు నీతి సూత్రములను ఆలకించును. And I'm going to be very particular that you follow this message. The next message we'll continue with this book of Proverbs so that you will follow up how important the book of Proverbs is for your own personal life. వచ్చే కార్యక్రమంలో కూడా ఈ యొక్క సామెతల గ్రంథంలో ఉన్న విషయాల గురించి మేము చెప్పబోతూ ఉన్నాము కాబట్టి మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు ఇది ఎంతో ముఖ్యమో తెలుసుకోనట్లుగా మీరు తప్పక ఈ కార్యక్రమాన్ని చూడండి. Everybody wants to be clever, everybody wants to be wise, and everybody wants to be smart. So these things all are included in the book of Proverbs. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం కలిగినటువంటి వారుగా బుద్ధిమంతులుగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి వారందరికీ అవసరమైన విషయాలు ఈ సామెతల గ్రంథంలో ఉన్నాయి. Now the theme of Proverbs, what is the theme involved in Proverbs? ఈ సామెతల గ్రంథములో అసలు ముఖ్యమైనటువంటి భావం ఏమిటి? Just like Proverbs chapter 9 and 10, you remember we did the fear of the Lord. Proverbs 1:7 is almost the same thing. ఎలాగైతే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో దేవుని యొక్క మరి భయమాన్ని గురించి రాయబడుతున్నదో ఆ రీతిగానే మొదటి అధ్యాయం 7వ వచనం కూడా దాని గురించి చెప్తుంది. The wording is slightly different. ఒకవేళ ఆ రాయబడిన విధానం కొద్దిగా మారి ఉండవచ్చు. The fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. But fools despise wisdom. అయితే మూర్ఖులు జ్ఞాన ఉపదేశమును తిరస్కరించుదురు. And also fools despise instructions. అంతే కదండి, ఈ మూర్ఖులు ఉపదేశాన్ని కూడా తిరస్కరిస్తారు. I see this attitude very much in our generation today. నేటి కాలంలో ఉన్న ప్రజలైనటువంటి వారిలో ఈ యొక్క విధానము కనబడుతుంటుంది ఎక్కువగా. What she's talking, I know all this. She's only wasting her time telling me. I know already. మరి ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసు, మరలా ఈ యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఎందుకు ఈ విషయం నాకు చెప్పాలి అనేటువంటి భావం ఉంటుంది ప్రతి వారిలోనూ. But we must understand, unless we have the fear of God in us and we get wisdom by increasing our knowledge and standing as a shining star in the world. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మన జ్ఞానం అభివృద్ధి చెంది ఈ యొక్క లోకంలో ఒక నక్షత్రం వలె మనం ప్రకాశించగలుగుతాము. Not only humbling ourselves, we must also fear God so that our whole life becomes a different thing altogether. మనల్ని మనం తగ్గించుకోవడమే కాదండి, దేవునికి మనం భయము కలిగి ఉన్నట్లయితే అప్పుడు దానంతట అదే దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తాయి. We must be always subject to God's will. దేవుని యొక్క ప్రణాళికకు ఎప్పుడు మనం లోబడి జీవించాలి. Just imagine if you are reading the book of Job, turn to Job 28:28. ఒకసారి మనం యోబు గ్రంథము 28 వచనాన్ని గనుక గమనిస్తే, look what Job says about this point. ఈ విషయాన్ని గురించి యోబు గారు ఏం తెలియజేస్తున్నారో అక్కడ ఉన్నదండి. Job writes, and unto man he said. మరి మానవులతో ఆయన చెబుతున్నటువంటిది ఏమిటనగా, the fear of the Lord is, and that is wisdom. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు. Behold, he uses that word, behold the fear of the Lord. మరి దేవుని యందు భయభక్తులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడండి ఆయన. That is wisdom. అది జ్ఞానము. And to depart from evil. మరి దుష్టత్వము నుంచి తొలగిపోవుటయే is understanding. అదే వివేకము. That means you could understand and you got wisdom that you will not do that evil. ఎప్పుడైతే నీవు ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటావో ఆ యొక్క తప్పిదము చేయకుండా నిన్ను సరి చేసుకోగలుగుతావు. So therefore this is a very important point. Job went through so many things in his life, and this verse 28:28 says, behold, he's still marveling at how God is telling him, look Job, this is the matter that you have to do. To fear the Lord, and you must have wisdom, and you must depart from the evil that is going around. ఈ యొక్క యోబు గారు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించారు, కానీ అవన్నీ అనుభవించినప్పటికీ కూడా దేవుని వైపు చూచినప్పుడు దేవుడు తెలియచేస్తున్నటువంటిది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆ తెలివి జ్ఞానము నిన్ను చెడ్డవారి దగ్గర సహవాసం నుంచి దూరం చేస్తుంది అనేటువంటి విషయాలను తెలుసుకొని సంతోషముతో దేవుని సూచిస్తున్నాడు. I think that you have this very important introduction. And once you understand the value of it and how much you will be a better person, you will start to pray for the book of Proverbs. ఎప్పుడైతే ఈ యొక్క సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల్ని మిమ్మల్ని ఎలాగో మార్చగలగో తెలుసుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క సామెతల గ్రంథాన్ని బట్టి మీరు ప్రార్థిస్తూ దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తారు.